దివ్య బలి పూజకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజలు ఈ ఉద్దేశముల కోసం ప్రార్థన చేద్దాం. అద్భుతాక్షరసాలను కానుకగా ఇస్తున్నటువంటి కూచిపూడి ఆదేలు వృత్తమ్మ వారి మంచి ఆరోగ్యం దయచేనట్లుగా, జయరాజు వనిత వారి మంచి ఆరోగ్యం కోసం, విహాసిత సోని చదువులు తోడుగా ఉండాలని, జ్ఞానవాసుకి మంచి ఆరోగ్యం కలగచేయాలని, గోపినాల శాంతకుమారి ప్రభుత్వ ఉద్యోగముల కోసం, జయకుమార్ ఉద్యోగములు తోడుగా ఉండాలని, ఆరోగ్యాన్ని దయచేయాలని, అభిజాయ్ వారి యొక్క చదువుల్లో ఎదుగుదలలో తోడుగా ఉంటూ బంధుమిత్రులను రక్త సంబంధికులను అందరూ కూడా దీవించాలని ఈ యొక్క దివ్య బలి పూజని అర్పిస్తూ ఉన్నారు. అద్భుతాక్షరసాలను మరలా కానుకగా ఇస్తున్నటువంటి కూచిపూడి కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మ వారి మంచి ఆరోగ్యం కోసం, కూచిపూడి జోజిబాబు మంచి ఆరోగ్యం కోసం, కోడ కావ్య సురేష్ వారి మంచి ఆరోగ్యం కోసం, కూచిపూడి శ్రావ్య మెడికల్ చదువుల్లో ఆరోగ్యంలో తోడుగా ఉండాలని, రాజాబాబుని దీవించాలని, కూచిపూడి రాజేష్ సన్ని మంచి ఆరోగ్యం కోసం సందీప్ పనులు దీవించాలని, గీరా కియాన్ ఆరోగ్యము ఎదుగుదలలో తోడుగా ఉంటూ వారి యొక్క పశు సంపదలను కూడా ఆస్వాదించమని యొక్క దివ్య బలి పూజని అర్పిస్తూ ఉన్నారు. పాల సురేష్ జ్యోతి మంచి ఆరోగ్యం కోసం, స్వస్థత కోసం, శిరీష సుజాత చదువులు ఆరోగ్యం కోసం, స్వస్థత కోసం, జయమ్మ సూర్యం వారి మంచి ఆరోగ్యం కోసం, పాల యేసు పాదం ఇమానియేలు చిట్టమ్మ సుజాత జంపన కోడేసు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ దివ్య బలి పూజని అర్పిస్తూ ఉన్నారు. కూచిపూడి ఆగమన రాజు మార్తమ్మ వారి మంచి ఆరోగ్యం కోసం, రాజాలమ్మ స్వప్న శ్రావణి నితిన్ చదువులలో మంచి జ్ఞానం వారికి అందజేయాలని, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, ఆమోసు రూప వారికి మంచి ఆరోగ్యం కోసం గర్భఫలాన్ని దయచేయాలని, జోజిబాబు మరియమ్మ వారికి ఆరోగ్యం గర్భఫలాన్ని దయచేయాలని ఇక దివ్య బలి పూజని అర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉద్దేశములన్నీ కూడా మన మధ్యలో ఉంచుకొని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజని ప్రారంభించుకున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ముందస్తుగానే మనము క్రిస్మస్ వేడుకలను ఈ రోజున మన యొక్క కట్టుబడి పాలన సంఘంలో జరుపుకొచ్చి ఉన్నాం. ఆ క్రీస్తు ప్రభు రాబోతూ ఉండగా మనందరం కూడా ఎంతో సంతోషంతో, ఆనందంతో, విశ్వాసంతో ఆ ప్రభుని ఆహ్వానించుకుంటూ ఉన్నాం. ఈ క్యారల్ సింగింగ్ ద్వారా మరి చిన్నారి బాలయేసు మన అన్ని గృహాలకు వచ్చారు. మనమెంతో మరి ప్రేమతో ఆహ్వానించుకొని ఆ చిన్నారి బాలయేసు యొక్క దీవెనలు పొంది ఉన్నాం. మరి ఆ బాలయేసు మనతో సహవాసం చేయడానికి, మనతో నివసించడానికి ఎంతో ఇష్టంతో వస్తూ ఉన్న సందర్భంలో మనందరం కూడా తగినటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. తగినటువంటి సిద్ధపాటు అంటే మనలో పాపం అనేది వండుకోకుండా పరిశుద్ధంగా జీవించాలి. ఈ యొక్క దివ్య బలి పూజలు మనందరం కూడా మన యొక్క పాప పరిహార బలిగా అర్పించుకోవచ్చు. మన యొక్క పాపాన్ని క్షమించమని పశ్చాత్తాప హృదయాలతో మనందరం కూడా మన పాపాన్ని ఒప్పుకొచ్చు ప్రాయశ్చిత్తపడుతూ పాపమని దయచేయమని దేవుని ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సోదరి సోదరులారా, మీ చెంతను నా పాపములను పంచున్నాను. ఏదైనా తాను చేయను, వాకు చేయను, క్రియ చేయను, అసలు చేయను, పాపం చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత సకల దూతలకు ప్రియులైన సోదర సోదరులారా, నిన్ను నా కొరకు ప్రార్థించమని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా
దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని ఆగమనమును జాగరూకతతో నిరీక్షించుచున్నట్లు మమ్ము దీవింపుము. మా రక్షకుడైన క్రీస్తు ప్రారంభించిన విధముగా వెలుగుచున్న దీపములను చేతబోని భక్తి విశ్వాసములతో అతనికి ఎదురెగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువుని నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు ఉపదేశము మన మేలు కొరకే. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. మిమ్ము రక్షించు ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లా అనుచున్నాడు, నేను మీ ప్రభువును దేవుడను, నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశము చేయుదును, మీరు నడవవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును. నా ఆజ్ఞలు పాటించి ఉండిన ఎడల మీరు పొంగిపారడు నది వలె వృద్ధి చెందడు వారు. మీ విజయము సముద్ర తరంగము వలె ఒప్పి ఉండేది. మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించుదురు, మీ సంతానము ఇసుక రేణువుల వలె సంఖ్యకు అందక ఉండేది. వారి నామము నా సన్నిధి నుండి తీసివేయబడలేదు, మరువబడదు. ఇది ప్రభువు వాక్కు. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. 2వ పట్టణము. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ఏలిన వారి వాక్కు. మీతో ముందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు.
తరపు వారిని ఎవరితో పోల్చెదను? వారు అంగడి వీధుల్లో కూర్చుండి ఉన్న పసిపిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాయిద్యములు మ్రోగించితిమి, కానీ మీరు నాట్యమాడరైతిరి. విలపించితిమి, కానీ మీ రొమ్ములను బాదుకొనరైరి అనుచుందురు. యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవుటచే అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు. మనిషి కుమారుడు అన్నపానీయములు పుచ్చుకొనుటచే అతడు భోజన ప్రియుడు, మద్యపాన రైతుడు, సుంకరులకు, పాపాత్ములకు మిత్రుడు అని అనుచున్నారు. దైవ జ్ఞానము దాని క్రియలను బట్టి నిరూపింపబడును. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ప్రియక దేవా వందనం, ప్రియక దేవా వందనం, ప్రియక దేవా స్తోత్రం, ప్రియక దేవా స్తోత్రం, మా కాపరి వందనం, మా కాపరి వందనం, మా కాపరి స్తోత్రం, మా కాపరి స్తోత్రం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం, పాప విమోచకుడా వందనం, పాప విమోచకుడా వందనం, పాప విమోచకుడా స్తోత్రం, పాప విమోచకుడా స్తోత్రం, సిలువదారి వందనం, శిలువదారి వందనం, సిలువదారి స్తోత్రం, శిలువదారి స్తోత్రం, మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సోదరి సోదరులారా, మనందరం కూడా రానున్నటువంటి ఆ చిన్నారి బాలి యేసుని, ఈ లోకరక్షకుని స్తుతిస్తూ ఆరాధిస్తూ చప్పట్లతో ఈ యొక్క గీతాన్ని పాడుకుందాం. స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా అంటూ మనందరం కూడా దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి ప్రయత్నించేద్దాం. స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. సంపూర్ణ
నీకే ఆరాధన సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా నీకే యేసయ్యా సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన. సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా నీకే యేసయ్యా మహిమ ఆరాధన నీకే యేసయ్యా నీకే యేసయ్యా. సంపూర్ణ ఆత్మలతో నీకే ఆరాధన సంపూర్ణ ఆత్మలతో నీకే ఆరాధన. సంపూర్ణ ఆత్మలతో నీకే ఆరాధన సంపూర్ణ ఆత్మలతో నీకే ఆరాధన. హల్లెలూయా 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 Praise the Lord. Praise the Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మరి క్రీస్తు ప్రభువు మన చెంతకే వచ్చేటప్పుడు మనము ఆయన్ని పొందుకోవాలి, ఆయనని అనుభవించాలి అని ఆశ కలిగి ఉండాలి. మీలో ఎంతమందికి ఆశ ఉంది?
క్రీస్తు ప్రభుని చూడాలని ఎంతమందికి ఆశ ఉంది? చేతులు ఎత్తండి. ప్రియ సోదరి సోదరులారా, మనకి ఆశ అనేది అవసరం. ఒక కోరిక, నిరీక్షణ, ఎదురు చూడటం. ఎందుకంటే ఈ లోకానికి రక్షకుడు రాబోతున్నాడు. స్వయంగా దేవుడు ఒక మనుషుని రూపంలో మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అలాంటప్పుడు మనందరం కూడా సిద్ధపడాలి, సంసిద్ధంగా ఉండాలి, ఎదురు చూడాలి. మరి క్రిస్మస్ పండుగ అనగానే మనందరం కూడా ఏం చేస్తూ ఉంటాం? మన గృహాలని శుభ్రపరుస్తూ ఉంటాం, అవునా? ఒక ఆమె తన యొక్క గృహంలో మరి దుమ్ము ధూళి, ఆ బూజు అంతా కూడా దులుపుతూ ఉంది. క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు మరి శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా దులుపుతూ ఉంది. దులుపుతూ ఉంటే మరి సాలి పురుగులన్నీ కూడా ఆమె ఎప్పుడైతే ఆ బూజు కనపట్టుకుని దులుపుతూ ఉందో అవన్నీ కూడా పారిపోతూ ఒక చెంతకి చేరుకున్నాయి. సాలి పురుగులన్నీ కూడా ఒక చెంతకి చేరుకున్నాయి. సాలి పురుగులకు అర్థమైపోయింది క్రిస్మస్ పండుగ వచ్చింది, అందుకే అందరూ కూడా వారి యొక్క గృహాల్లో ఈ యొక్క బూజు దులుపుతున్నారు అని మరి ఆ సాలి పురుగులన్నీ కూడా అర్థం చేసుకుని వారిలో ఒక కోరిక వచ్చింది. ఏమని? క్రిస్మస్ పండుగ అంటేనే మరి క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేస్తారు, క్రిస్మస్ చెట్టు, అదేవిధంగా పశువుల పాకని ఏర్పాటు చేస్తూ ఉంటారు, చిన్నారి బాలయేసుని పెడుతూ ఉంటారు. మనం కూడా ఆ క్రిస్మస్ ట్రీని, చిన్నారి బాలయేసుని దర్శించుదాం అనే ఆలోచన, కోరిక ఈ యొక్క సాలి పురుగుల్లో కలిగింది. సాలి పురుగులన్నీ కూడా మరి క్రిస్మస్ ట్రీని దర్శించడానికి, చూడడానికి వస్తూ ఉన్నాయి. సాలి పురుగు ఎంత ఉంటుంది? చాలా చిన్నది. దాని కళ్ళు ఎంత ఉంటాయి? చాలా చిన్నవి. మనకులాగా క్రిస్మస్ ట్రీని ఒకేసారి చూడలేము. కాబట్టి సాలి పురుగులన్నీ కూడా క్రిస్మస్ ట్రీ ఎక్కి ఒక్కొక్క రెమ్మకి, ఒక్కొక్క కొమ్మకి వెళుతూ మొత్తం ఆ యొక్క చెట్టునంతా కూడా చూస్తూ ఉన్నాయి. వెళ్ళి చూస్తూ చూస్తూ అంతా తిరిగి వచ్చేపట్లకి ఏమైంది? సాలి పురుగు తిరుగుతూ ఉంటే ఏమవుతుంది? సాలి పురుగు గూడు కట్టేసింది. ఆ గూడు కూడా ఆ చెట్టు చుట్టూరు వచ్చేసింది అనమాట. వచ్చేసే పట్లకి చిన్నారి బాలయేసు గారు చూశాడు. బాలయేసు సాలి పురుగులు చేసినటువంటి పని చూసి అమ్మేమో ఎంతో శ్రమ కలిగి ఇష్టంతో ఇల్లంతా శుభ్రపరుచుకుంది, ఆ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆమె వచ్చి ఈ క్రిస్మస్ ట్రీ అంతా సాలిపురుగు ఉంటే సంతోషిస్తుందా? సంతోషించదు అని. అదేవిధంగా మరి సాలి పురుగులన్నీ కూడా ఆశతో, కోరికతో ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను చూడాలని క్రిస్మస్ ట్రీని దర్శిస్తూ, ఈ యొక్క పశ్చిమ పాకం దర్శిస్తూ నా చెంతకు వస్తూ ఉన్నాయి అని వారి కోరికను కూడా వమ్ము చేయకూడదు అని చిన్నారి బాలయేసు అనుకున్నాడు. అటు బూజు దులుపునామని నిరాశపరచకూడదు, అదేవిధంగా కోరిక కలిగినటువంటి ఈ సాలి పురుగులను కూడా నిరాశపరచకూడదు. అప్పుడు చిన్నారి బాలయేసు ఏం చేశాడు? వచ్చి ఆ క్రిస్మస్ ట్రీ చుట్టూ ఉన్నటువంటి సాలు గూడిని తాకాడు. తాను అంటుకోగానే ఆ సాలు గూళ్ళంతా కూడా బంగారంగా, బగబగం తలతల మెరిసేటువంటి బంగారంగా తయారైపోయింది. అప్పుడు ఎలా ఉంటుంది ఆ క్రిస్మస్ ట్రీ? బంగారపు ఆ యొక్క రంగులతో మెరుస్తూ మెరుస్తూ ఇంకా చాలా అందంగా తయారవుతుంది. అవునా? మీరు చూసే ఉంటారు క్రిస్మస్ ట్రీని, లైటింగ్ కూడా వెళుతూ ఉంటారు, అలంకరణలు చేస్తూ ఉంటారు. అది మనకి చూడముచ్చటగా, సంతోషంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్నారి బాలయేసు అటు ఆమెని, ఇటు సాలి పురుగుని కూడా నిరాశపరచల. తాను ఏం చేశాడు? గొప్ప దీవెనను అందించాడు. ప్రియ సోదరి సోదరులారా, మరి మన జీవితంలో కూడా మనము ఈ యొక్క సాలి పురుగుల్లాగా కోరిక కలిగి ఉండి చిన్నారి బాలయేసుని దర్శించాలి. ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో మనందరం కూడా పాలు పంచుకుని సంతోషంతో, ఆనందంతో జీవించాలి అని ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో అప్పుడు మన యొక్క ఆశ అనేది వమ్ము చేయబడదు. ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ లార్డ్. Praise the Lord. ప్రైజ్ లార్డ్. Praise the Lord. ఎందుకంటే చిన్నారి బాలయేసుకు అంతా కూడా తెలుసు, ఈ లోక రక్షకుడికి సమస్తం కూడా తెలుసు. మరి మనము కూడా ఆ సాధు పురుగుల్లాగా ఆశ కలిగి కోరిక కలిగి ఉండాలి. మరి మీ అందరూ చేతులు ఎత్తారు, కోరిక కలిగి ఉండాలి, అవునా? ప్రియ సోదరి సోదరులారా, మరి దేవుడు ఎందుకు మనిషి అవతారం ఎత్తుతున్నాడు? మనం పాత నిబంధనలు చూస్తూ ఉంటాం, దేవుడు రకరకాలుగా దర్శనాలు ఇచ్చాడు. ఉదాహరణకు మోషే గారికి మండుచున్నటువంటి పొదలో దర్శనం ఇచ్చాడు. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ పొదను చూశాను, అది ఇప్పుడు కూడా అలాగే ఉంది. మండుచున్నటువంటి పొదలో కనబడ్డాడు, ఒక అగ్ని రూపంలో, లేకపోతే మేఘం రూపంలో, లేకపోతే ఒక మరి శబ్దం ద్వారా. పాత నిబంధనలు మనం చూస్తూ ఉంటాం, దేవుడు ప్రజలతో మాట్లాడటం, రకరకాలుగా దర్శనాలు ఇవ్వటం. కానీ నూతన నిబంధనకు వచ్చేప్పటికి ఏమైంది? మనిషి రూపం దాల్చున్నాడు, మనిషిగా మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. ఎందుకు వస్తున్నాడు అని మనం ధ్యానిస్తే వాక్యాన్ని చదువుకుందాం. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించే ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the ప్రైజ్ ది Lord. లార్డ్. Praise the Lord. ఎందుకు దేవుడు ఈ లోకానికి వస్తున్నాడు? ఎందుకంటే ఆయన మనందరిని కూడా ప్రేమించాడు. ప్రేమే దానికి కారణం. మనందరిని ప్రేమించి మరి మనందరం కూడా రక్షించబడాలి అని, సాతాను శక్తులకి లొంగిపోకుండా, నాశనం కాకుండా శాశ్వతంగా మరి రక్షించబడాలని దేవుడు స్వయంగా తానే మనం రక్షించడానికి లోకానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి మనము సంసిద్ధులమై ఉండాలి, మనం సంతోషించాలి. ఎందుకంటే మనము ధరించినటువంటి మానవ రూపాన్ని దేవుడు కూడా ధరిస్తూ ఉన్నాడు. అది గొప్ప కార్యం. కాబట్టి మనందరం కూడా సంతోషంతో ఆనందంతో ఉండాలి. ఒక మానవునిగా మనము మరి జీవించేటప్పుడు క్రీస్తు ప్రభు ఏ విధంగా జీవించాడు? పాపం లేకుండా జీవించాడు. సాక్షాత్తు దేవుని కుమారుడు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని శక్తులను ఆయన జయించాడు. మనం కూడా ఆయనలాగా జయించాలి. ఆయన మనిషి రూపం ఎత్తినందుకు, మనము దైవ రూపము ధరించడానికి. ఇక్కడ రాకపోకలు అనేవి జరుగుతూ ఉంటాయి. దేవుడు మానవుడు అవుతున్నాడు, ఎందుకంటే మానవుడు దేవునిలాగా తయారవుతాడు. మరి గొప్ప గొప్ప వేదాంత పండితులు చెప్తూ ఉంటారు, దేవుడు మానవుడైనందుకు ఎందుకు అవుతున్నాడు అంటే మనుషులు దేవునిలాగా తయారయ్యే అవకాశం ఇవ్వటానికి అని మరి అతనాసియస్ గారు పలుకుతూ ఉంటారు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ చిన్నారి బాలయేసుని, లోకరక్షకుని ఎంతో ప్రేమతో ఆహ్వానించాలి. ఆయన మనతో సాన్నిహిత్యం కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. సాన్నిహిత్యం అంటే సంబంధం. మనందరం కూడా కుటుంబ సభ్యులుగా మనకి కొన్ని సంబంధాలు అనేవి ఉంటాయి. తల్లిదండ్రులు, బిడ్డలు మధ్య సంబంధం, లేకపోతే తోబుట్టువుల మధ్య సంబంధం, ఈ విధంగా రకరకాల సంబంధాలు అనేవి ఉంటాయి. దేవుడే మనతో సంబంధం కలిగి ఉండటానికి వస్తున్నాడు. దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఆయనతో ఉండటానికి ఇష్టపడాలి. మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. మరి ప్రేమ అనేది రకరకాలుగా వ్యక్తం చేస్తూ ఉంటాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ విధంగా మనందరం కూడా మరి ఆయనతో సాన్నిహిత్యం కలిగి ఉండాలి. ఏ విధంగా? ప్రార్థనలు పెరుగుతూ ఉండాలి. ఇంకా రకరకాలుగా దైవ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. క్రిస్మస్ క్యాండిల్స్ కానీ, లేకపోతే సెమీ క్రిస్మస్ కానీ, ఇవన్నీ కూడా ఆ యొక్క క్రిస్మస్ పండుగలో ఉన్నటువంటి ఆనందాలు. మరి మనందరం కూడా ఆ ఆనందాల్లో పంచుకున్నప్పుడు దేవుడితో సంబంధం కలిగి, సాన్నిహిత్యం కలిగి ఉంటాం. ఇంకా మరి రెండవదిగా మనము ఆ ప్రభు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి? ఆయనకి మనము కృతజ్ఞతలు తెలియచేయాలి. కృతజ్ఞతలు అనేవి కూడా మనము రకరకాలుగా తెలియపరుచుకుంటాం. ఎందుకని? ఆయన మన చెంతకు వస్తున్నాడు కాబట్టి మనం కృతజ్ఞులై ఉండాలి. వాక్యాన్ని చదువుకుంటే
ప్రియ సోదరి సోదరులారా, యోహాను శుభవార్త 12వ అధ్యాయం 46వ వచనం చదువుతున్నా. నన్ను విశ్వసించు వారిలో ఎవడును చీకటిలో ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఈ లోకానికి వెలుగుగా క్రీస్తు ప్రభు వచ్చాడంట. ఎందుకని? ఆయనను విశ్వసించి ప్రతి వారు కూడా చీకటిలో నడవకూడదు. ఆయనే వెలుగు కాబట్టి మరి ఆయనని వెంబడించేటువంటి మనందరం కూడా వెలుగులోనే నడిపించబడతాం. ఈ లోకంలో చాలా మరి ఈ యొక్క చీకటి శక్తులు అనేవి ఉంటూ ఉన్నాయి. రకరకాలుగా మనల్ని వశం చేస్తూ ఉన్నాయి. మనకి ఎక్కువగా చీకటి అంటేనే మక్కువ, వెలుతురులోకి రావడానికి మనం ఇష్టపడము. చాలా చాలా పాపాలు మనం చేస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, మరి మన దగ్గర ఈ ఫోన్ అనేది ఉంది. ఆ ఒక్క ఫోన్ మనం తీసుకుంటే చాలు, ఎవరి పాపాలు ఎలాంటియో మొత్తం అన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. అవునా? ఈ రోజుల్లో ఈ ఫోన్కి ఎక్కువ విలువనిస్తున్నాం మనం. ఇవన్నీ కూడా చీకటి శక్తులు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. మన కంటి కనబడేది చాలా ఆకర్షణ కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆకర్షణలన్నీ కూడా ఆయన తుడిచివేయడానికి ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఈ చీకటిని తొలగించడానికి మన మధ్యలోనికి దేవుడు స్వయంగా వస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా దేవునికి కృతజ్ఞతలు తెలపాలి, ఆరాధనలు సలపాలి. ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ మనమందరం కూడా ఎల్లవేళలా విధేయత కలిగి ఉండాలి. ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలు మరి మనందరి కోసం దేవుడు స్వయంగా మన మధ్యలోనికి వస్తూ ఉండగా మనల్ని మనం అర్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనలో ఉన్నటువంటి ఆ చీకటి శక్తులను తీసివేసి మనందరినీ కూడా వెలుగులోకి నడిపించమని మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మన దేవాలయాన్ని మనము మరి ఆ లైటింగ్తో అలంకరిస్తూ ఉంటాం. అదేవిధంగా మరి నక్షత్రాన్ని పెడుతూ ఉంటాం. ఇదంతా కూడా వెలుగు, చీకటిలో నడుస్తున్నటువంటి జనులకి వెలుగును చూపించడానికి మరి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తూ ఉన్నారు. విశ్వాసంతో నమ్మకంతో మనందరం కూడా చిన్నారి బాలయేసు అనే వెలుగుని అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా మన యొక్క కన్నులను మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు, మేమందరం కూడా ఈ ప్రత్యేకమైనటువంటి దివ్య బలి పూజలో పాల్పంచుకొంచు ఉండగా ప్రభువా మనందరూ దీవించమని ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ ఉన్నాం. ఎవరైతే ప్రభువా అంధకారంలో నడుస్తూ ఉన్నారు, చీకటిలో నడుస్తూ ఉన్నారు, మీరు ఈ లోకానికి వచ్చి మాతో నివాసం ఉండటానికి, సహవాసం చేయడానికి ఇష్టపడుతున్న సమయంలో ప్రభు మేమందరం కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వేరొక లోకానికి, వేరొక ఆశయాలు కలిగి, కోరికలు కలిగి జీవిస్తూ ఉన్నాం. ప్రభువా మమ్మల్ని కూడా మరచండి. వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ యొక్క లోకాన్ని నేను దేనితో పోల్చగలను? అందరూ కూడా ఎవరి పిల్లలలోని వారు ఊదుకుంటూ ఉన్నారు, ఎవరి గోల వారిది అంటూ ప్రభు వాక్యం అందరికి సెలవిస్తూ మమ్మల్ని ఖండిస్తూ ఉండగా ప్రభు ఈ యొక్క వాక్యమై మీరు మమ్మల్ని తాకండి, స్వస్థపరచండి, మాలో ఉన్నటువంటి ఆ బలహీనతను, లోటుపాట్లను తీసివేయండి. ప్రభు అందరం కూడా పరిశుద్ధంగా తయారవలాగిన ఆ చిన్నారి బాలయేసుని పరిపూర్ణంగా ఆహ్వానించుకుని భాగ్యం అందరూ ప్రసాదించండి. మాలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయండి, కళంకాన్ని తీసివేయండి, తప్పిదాలను తీసివేయండి. వెలుగును నింపండి. వెలుగుకు సాక్షులుగా మేమందరం కూడా మిమ్మల్ని మెచ్చుకొచ్చు, మిమ్మల్ని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మీకు విధేయిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభు నీకు తగినటువంటి బిడ్డలుగా మేమందరం కూడా మారులాగా దీవించండి, ఆస్వాదించండి. ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో నీ సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రభు. మా యొక్క కోరికలను ఆస్వాదించండి.
మంచిని చేకూర్చి ప్రతి ఒక్క కోరికను కూడా ప్రభు సకాలంలో తీర్చి మంచి జీవితాన్ని వారికి ప్రసాదించమని ప్రాధాన్యపడుతూ ఉన్నాం. ప్రభు చిన్నారి బిడ్డలను దీవించండి, వారికి చదువులు తోడుగా ఉండండి, మంచి జ్ఞానాన్ని వస్తుంది, మంచి జీవితాన్ని ప్రసాదించండి, యువకులను జీవించండి. ప్రభు మంచిని మాత్రమే ఎన్నుకొని చెడును విడిచిపెట్టేటువంటి ఆ యొక్క గొప్ప మనస్తత్వాన్ని వారికి కలవ చేయండి. చేకూరి శక్తులను పారత్రోనండి. వారి జీవితాల్లో వెలుగును నింపండి. అన్ని విధాలుగా వారిని సంరక్షించండి. ప్రభు వృద్ధాప్యం ఉన్న వారిని దీవించండి. వారికి మంచి ఆరోగ్యం, బలం, శక్తి, ధైర్యం వస్తాయి. అన్ని విధాలుగా మేమందరం కూడా దీవించబడి ఆశీర్వదించబడి మీ యొక్క ఘనమైన మేలులను పొందుకునే బిడ్డలుగా తయారవ్వాలని దీవించండి. ప్రభు స్వస్థపరచని అనారోగ్యంతో అనేక మంది బాధపడుతూ ఉన్నారు. ప్రభు నొప్పులతో, జ్వరాలతో, రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. ప్రభు వారిని తాకండి, తట్టండి. మనుష్యోకారం ఎత్తినటువంటి మీరు ప్రభు చిన్నారి బాల్యేశ్వరం మీ యొక్క హస్తములను వారి మీద ఉంచండి. మీ యొక్క హస్తముతో వారిని తాకినంత మాత్రమున వారు స్వస్థత పొందుతారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. యేసయ్యా మనందరినీ దీవించండి, కరుణించండి. మీ దయను మాపై కుమ్మరించండి. ఎల్లవేళలా మేమందరం కూడా విశ్వాసంలోను దైవ కార్యక్రమాలలోను ఎదుగుతూ మా యొక్క సహకారాన్ని ఎల్లవేళలా అందించి ఈ యొక్క సంఘానికి, ఈ యొక్క గ్రామానికి ఆశీర్వాదం కనుక తయారవలను దీవించి కాచి కాపాడమని ఈ మనోరంజని చిన్నారి బాలయేసుని వారు అడిగి వెళ్ళొచ్చినాము తండ్రి. ఆమేన్. అర్పణ గీతం పాడదాం. నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ప్రభువు నామస్తుతి మహిమల కొరకు తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరిస్తురుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించి ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో మీ మనసులను ఉన్నతమునకు త్రిపుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుదము.
పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమాగమన దేని నరరూపం ధరించి నీవు ఆది యందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమనమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగినప్పుడు నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలమని ఆశతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతో నిరీక్షించున్నాము. కాబట్టి దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక ధర్మలన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీటిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా యేసయ్యా, ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్టులా దయచూపుము. అద్రమము నీకు నిత్యార్పణంగా రూపొందించును గాక. నీవేందుకొన్న పుణ్యాత్ములతోను, ముఖ్యముగా పవిత్ర కన్యు దేవమాత అయిన మరి మాతతోను, ధన్యులైన నీ అపోస్తలతోను, వేద సాక్షులతోను, పునీత జోజప్ప గారితోను, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనలు నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువ, మమ్ము నీతో సఖ్యపరిచి పలిలోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయి నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజురావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నన్ను దర్శించండి. నీ బిడ్డలందరినీ కనుకరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, పాలయేసు పాదం, ఇమ్మానుయేలు, చిట్టమ్మ, సుజాత, జంపన, కోటేశు అను నీ సేవకులను జ్ఞాపకం ఉంచుకునము. నీ ప్రేమేందు ఈ లోకమును వీటిని వారినందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేము చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు
ప్రియ సోదరి సోదరులారా, మనందరం కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగకి సిద్ధపడుతూ ఉండగా అందరం ఎంతో ఘనంగా ఈ వేడుకలను జరుపుకునేలాగున దేవుడు దీవించాలని, ఆస్వాదించాలని, అన్ని కూడా సకాలములు దయచేయాలని విశ్వాసంతో తండ్రి దేవుని పరలోక ప్రార్థన ద్వారా చెప్పించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు అనుగ్రహించుము, మా యొక్క అపరాధములను క్షమించుము, మా పాపములను మన్నించుము, మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక మమ్మల్ని రక్షించుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షించుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయాగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచ్చిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకి శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించి ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల వెదుగు పిలవని వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన స్వస్థత పొందును.
మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. బలహీనమైన మన మత్స్య శరీరములను అతడు తన శరీరము వలె దివ్యముగా చేయను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని మీద ఆరగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించి బలముతో లౌకిక విషయముల విలువను మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిబంధరిని ఆశీర్వదింతురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపము.